హాయ్ ఫ్రెండ్స్, మన టెట్ రెస్పాన్స్ షీట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 1 బై 1గా కౌంట్ చేసుకుంటూ మార్క్స్ మనం చూసుకోవాలి అంటే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి మార్క్స్ కౌంటింగ్ తప్పు రావచ్చు. సో దానికోసం నా సజెషన్ ఏంటి అంటే ఎట్ ఏ టైంలో ఒకటే పేజ్లో మన టోటల్ మార్క్స్ ఎన్ని రాంగ్ ఎన్ని రైట్ అనేది మనకి ఒకటే పేజ్లో చూపిస్తుంది. అది ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని కౌంట్ చేయడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అండి. సో ఫస్ట్ మీరు ఏపీ టెట్ 2025 అని టైప్ చేయండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఏపీ టెట్ ఇది చూపిస్తాను. సో ఏపీ టెట్ 2025 టైప్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి మీరు. సో అక్కడ చూపిస్తున్న ఏపీ టెట్ టు డిఎస్ఏ ఉంది కదండి, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతుందండి. మీరు అక్కడ లాగిన్ అవ్వాలి. మీరు టెట్ అప్లై చేసినప్పుడు లాగిన్ ఐడి వస్తుంది, దాన్ని ప్లస్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే సైన్ ఇన్ క్లిక్ చేయండి. క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి దాన్ని. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సర్వీసెస్ అని చూపిస్తుంది కదా, సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. రెస్పాన్స్ షీట్ ఉంది కదండి, రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో అక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుందండి రెస్పాన్స్ షీట్ ఇది. దానిపైన వ్యూ పైన క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఎగ్జామ్ రాసినవి 150 క్వశ్చన్స్ మార్క్స్ అయితే చూపిస్తాయి అక్కడ. సో మీరు అక్కడ పైన యూఆర్ఎల్ ఉంది కదండి, నేను చూపిస్తున్న విధంగా టోటల్ యూఆర్ఎల్ మొత్తం కూడా కాపీ చేయాలి. కాపీ చేసి నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు ర్యాంక్ గురీజీ అని చెప్పి టైప్ చేయండి. ర్యాంక్ గురించి అని టైప్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. సో అక్కడ మీకు లేటెస్ట్ ఆన్సర్ కీస్ అన్నీ కూడా రెస్పాన్స్ షీట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ అని చూపిస్తుంది చూడండి. ఆల్ ఇన్ వన్ ఆన్సర్ కీ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అక్కడ మీరు ఇందాక కాపీ చేసిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేసి కింద మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు రెస్పాన్స్ షీట్ కంటే ఫాస్ట్గానే ఇక్కడ మీకు మార్క్స్ చూపిస్తుంది చూడండి. మీరు ఏ ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించి టోటల్ మార్క్స్ ఎంత, మీరు రైట్ క్వశ్చన్స్ ఎన్ని పెట్టారు, రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని పెట్టారు, టోటల్ మార్క్స్. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి.